వృషభ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ మీరు మెరుగ్గా పని చేయగలుగుతారు. వారి ప్రొఫైల్లో స్థానికుల స్థానం బలంగా ఉంటుంది మరియు తద్వారా కష్టపడి తమకంటూ ఒక పేరు తెచ్చుకుంటారు. కెరీర్ కోణంలో వారు స్థానికులకు చాలా అనుకూలంగా ఉంటారు. 10వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. అందువల్ల స్థానికులు ఫలితాల కోసం చాలా కష్టపడాలి. ఉద్యోగంలో పనితీరు మెరుగుదల వైపు దృష్టి అంతా ఉండాలి మరియు కృషి బలంగా ఉంటుంది. స్థానికులు వివిధ రకాల పరిస్థితులను దృఢంగా ఎదుర్కొంటారు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం స్థానికులకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. కేతు మహారాజు 5వ ఇంట్లో కూర్చోవడం వల్ల 11వ ఇంట్లో కూర్చున్న రాహువు, కుజుడు మరియు బుధగ్రహ ప్రభావాలు స్థానికులపై ప్రభావం చూపుతాయి. మనస్సు చదువులో నిమగ్నమై ఉండదు మరియు ఏకాగ్రత స్థాయిలకు భంగం కలుగుతుంది. మీ చదువులో కొంత ఆటంకం ఏర్పడుతుంది, కానీ అది పెద్ద సమస్య కాదు. మీకు అవసరమైతే మీకు పరిష్కారం ఉంటుంది మరియు మీ అధ్యయనాలలో స్నేహితుని సహాయం తీసుకోండి. ఈ నెల మీ కుటుంబ జీవితానికి సంబంధించి మితంగా ఉంటుంది మరియు ఉద్యోగం కోసం విదేశాలకు లేదా నగరం నుండి బయటికి వెళ్లే అవకాశాలు నిజమైనవి. అందువలన ఇది కుటుంబ సభ్యులకు తక్కువ సమయాన్ని అందిస్తుంది మరియు తద్వారా సామాజిక నిశ్చితార్థం పెరుగుతుంది. ఈ కారణంగా స్థానికులకు కుటుంబానికి తక్కువ సమయం ఉంటుంది. శని 10వ ఇంట్లో కూర్చుని 12, 4, 7 గృహాలను చూస్తాడు. కానీ సూర్యుడు 12వ ఇంట్లో కూర్చుంటాడు మరియు శని దానిపై పూర్తి కోణాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి మీ తండ్రితో జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే ఇది మీ ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. ద్వితీయ స్థానాధిపతి అయిన బుధుడు 11వ ఇంట కుజుడు మరియు రాహువుతో కలిసి కూర్చున్నాడు మరియు కుటుంబ సభ్యులతో మాటల యుద్ధం కారణంగా కుటుంబ శాంతికి భంగం కలుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేము ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే స్థానికులు ఈ నెలలో వారి ఆర్థిక సవాళ్ల గురించి ఆలోచించాలి. నెల ప్రారంభంలో బృహస్పతి, సూర్యుడు మరియు శుక్రుడు 12వ ఇంట్లో కూర్చుంటారు మరియు శని కూడా వారితో కలిసి ఉండటం వల్ల అధిక ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. మాసం ప్రారంభంలో జాతక అధిపతి శుక్రుడు సూర్యుడు మరియు బృహస్పతితో పాటు 12వ ఇంట్లో ఉంటాడు. అందువల్ల డయాబెటిక్ పరిస్థితులు లేదా సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. పరిహారం: శుక్రవారం నాడు ఖీర్ను అన్నంతో తయారుచేసి దానిని దుర్గామాతకు సమర్పించి ఆపై దానిని ప్రసాదంగా లేదా ఆశీర్వాదంగా తీసుకోండి.